నమస్తే అండి. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ ఫట్9 ఫర్టిలిటీ సెంటర్. సో ఐవీఎఫ్లో 2 రకాలు ఉంటాయి. చాలామందికి ఇది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అంటే ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి, మాకేం చెప్తున్నారు అనేది అర్థం అవ్వదన్నమాట. సో యాక్చువల్గా 49లో ఏంటి అని అంటే మీకు ఆ అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఒకవేళ ట్రీట్మెంట్కి మీరు వెళ్ళేటట్లయినప్పుడు మీకు క్లియర్ కట్గా అన్నీ పూసగొచ్చినట్టు చెప్తామన్నమాట. అంటే ప్రతిదీ మీకు ఇన్ఫామ్ చేసి మేము ప్రొసీడ్ అవుతాం. సో ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ సైకిల్ అని అంటారు, కొంతమందికి డోనార్ సైకిల్ అని అంటారు. చాలామందికి ఇది డౌట్, సెల్ఫ్ సైకిల్ అంటే ఏంటి, డోనార్ సైకిల్ అంటే ఏంటి అని అనుకుంటారు. సెల్ఫ్ సైకిల్ అని అంటే ఆడవాళ్ళల్లో అండాలు అనేది ఉన్నప్పుడు, అండాశయాల్లో అండాలు అనేది ఉన్నప్పుడు, ఎగ్స్ అనేది ఉన్నప్పుడు ఆ ఎగ్స్ కలెక్ట్ చేసి ఆ ఎగ్స్ యూస్ చేసి వాళ్ళ భర్త కణాలతో మేము ఎంబ్రియోస్ ఫామ్ చేసి వాటిని పెడతామన్నమాట. సో అది సెల్ఫ్ సైకిల్ అని అంటారు. అంటే వాళ్ళకి ఒక 10 రోజుల నుంచి 12 రోజుల వరకు ఇంజెక్షన్స్ రోజు ఉంటాయి. ఆ రోజు ఇంజెక్షన్స్ చేసేటప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, కొన్ని స్కాన్స్ ఉంటాయి. సో ఆ 2 కోరిలేట్ చేసుకొని వాళ్ళల్లో ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా అనేది చూసుకొని దానిని కలెక్ట్ చేసుకొని 12వ రోజు 14వ రోజు కలెక్ట్ చేసుకున్న తర్వాత భర్త కణాలు ఆ రోజే మేము శాంపుల్ కలెక్ట్ చేసుకొని ఆ ఎగ్ లోపలికి ఈ భర్త కణాలు అనేది ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ ఇక్సీ అని అంటాం అనమాట. ఎగ్కి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం. సో ఇది సెల్ఫ్ సైకిల్ అని. ఇంకొంతమందికి అండాశయాలు ఉంటాయి కానీ అండాలు అనేది ఉండవు అనమాట. కౌంట్ అనేది ఇప్పుడు సపోజ్ నార్మల్గా 4, 5 ఒక్కొక్క అండంకి ఉండాలి, కానీ కొంతమందికి 1, 2 అలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మేమేం సజెస్ట్ చేస్తామనంటే బ్యాంక్ నుంచి తీసుకోవడానికి, డోనార్ బ్యాంక్ నుంచి తీసుకునే ఎక్కి అవకాశం అనేది చెప్తామన్నమాట. ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. సో అట్లా డోనార్ బ్యాంక్ నుంచి మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ఒకవేళ భర్త కణాలు బాగా ఉంటే కనుక ఆ భర్త కణాలు యూస్ చేస్తాం. ఇంకొకటి ఒకవేళ భర్త కణాలు కూడా సరిగా లేవు అని అంటే 2 బ్యాంక్ నుంచి తీసుకొని మనము ఎంబ్రియోస్ ఫామ్ చేయడానికి చేస్తామన్నమాట. సో ఈ 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ 2 అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే సో పిల్లలు లేని వాళ్ళకి నాకంటూ నా పిల్లలు పుడతారా లేదా అని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ డయాగ్నోస్ అయిపోయి అంటే వాళ్ళకి అండాశయాలు అండాలు లేవు, బలం లేదు అని అనుకున్న వాళ్ళకి కణాలు తీసుకొని అండాశయాలు తీసుకొని అవి యూస్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తామన్నమాట. ఆ ఎంబ్రియోస్ ఫామ్ చేశాక ఒక 5 రోజుల వరకు బాగా ఎంబ్రియోస్ని ఫామ్ చేశాక వాళ్ళకి పలానా అని మేము ఇన్ఫామ్ చేస్తాం. అదే డోనార్ సైకిల్స్లో అయితే మేము ఒక 7 నుంచి 8 ఎంబ్రియోస్ వరకు మేము సేవ్ చేసి పెడతామన్నమాట. అంటే 2 సార్లు 3 సార్లు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని చాలామందికి సెల్ఫ్కి డోనార్కి డిఫరెన్సెస్ ఏంటి అని తెలియకుండానే ట్రీట్మెంట్ చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒకవేళ ట్రీట్మెంట్ సక్సెస్ కాలేదు, సెల్ఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ కాలేని వాళ్ళకి డోనార్ ట్రీట్మెంట్ తీయించుకున్న వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఒక 60% నుంచి 70% వరకు ఇంక్రీజ్ ఉంటుంది. కొంతమంది సెల్ఫే కావాలి అని అడిగిన వాళ్ళకి వాళ్ళు ట్రై చేసి సెల్ఫ్ కూడా పోయిన వాళ్ళకు ఒక 50 నుంచి 60% వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ అండాశయాలలో బలం లేని వాళ్ళల్లో ఏజ్ ఎలా ఉంటుంది అని అంటే యూజువల్గా అంటే నార్మల్గా చూసుకుంటే 35 నుంచి 45 వరకు ప్రెగ్నెన్సీకి అప్పుడు మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి పోవాలా అని అడిగిన వాళ్ళల్లో 35 తర్వాత నుంచి డిఎన్ఏ మెటీరియల్ మగవాళ్ళల్లో అయినా కానీ ఆడవాళ్ళలో కానీ డిఎన్ఏ తగ్గిపోతూ ఉంటుంది, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువైతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అండాలు లేవు, స్పర్మ్ కౌంట్ లేవు అన్నప్పుడు డోనార్ బ్యాంక్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనకు కూడా పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్లోనే ఉన్నారు, సెల్ఫ్ ఎగ్సే యూస్ చేసాము, కణాలు లేవు అని అనుకుంటే అవి కూడా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. అంటే 50% వరకు మీ జెనెటిక్ ఫ్యాక్టర్ మీకు ఉంటుంది కదా అన్న నమ్మకంతో మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి.